కళకళలాడే భారతదేశం చూడాలా చూడాలా ఏ దేశమైనా భారత మాతకు దండం పెట్టాలా దండం పెట్టాలా కళకళలాడే భారతదేశం చూడాలా చూడాలా ఏ దేశమైనా భారత మాతకు దండం పెట్టాలా దండం పెట్టాలా కళకళలాడే భారతదేశం చూడాలా చూడాలా ఏ దేశాలైనా సమాజం దండం పెట్టాలా దండం పెట్టాలా శిల్పాలు పూసిపోడి నాట్యాలు గలగల శరీరులో బంగారు పంటలు శిల్పాలు పూసిపోడి నాట్యాలు గలగల శరీరులో బంగారు పంటలు కొండల్లో కోడల్లో గుండెల్లో కొనుండే ఈ ప్రకృతి కళకళలాడే భారతదేశం చూడాలా చూడాలా ఏ దేశాలైనా సమాజం దండం పెట్టాలా దండం పెట్టాలా కళకళలాడే భారతదేశం చూడాలా చూడాలా ఏ దేశాలైనా సమాజం దండం పెట్టాలా దండం పెట్టాలా ఆ గంటలో చిత్రమైన ఈ ఆర్గనైజేషన్ సిస్టమ్ బుద్ధిజీవులుగా మారిపోమని చర్చించేస్తుంది. దానికి కాకుండా ఆర్గనైజేషన్ ఏముందంటే ఈ అరణ్యంలో మృగాలు అనేక రకాలైనటువంటి ప్రమాదం కలిగించే శత్రువులు అన్నీ ఉన్నాయి. బుద్ధిహీనులు కాబట్టి ఈ అరణ్యంలో జీవించలేదు కాబట్టి మీరు నందివర్ధన రామైనటువంటి అతని కొలువులో ఉన్నటువంటి అప్పటి నుంచి వారు పరమాత్మ శిష్యులుగా మారిపోయారు. ఆ కథని మీ పెద్దలందరూ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మా చిన్నాళ్ళు వాళ్ళు ప్రదర్శన చేస్తారు. మీ అభిమానాన్ని వారిపై చూపించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా గున్నా ఎక్కడ ఉన్నా
సరిగ్గా లేదు కలిగేసుకొని రారా. అలాగేనండి గురువుగారు. కొన్నాడు ఈ రోజు నీ గొంతు సరిగ్గా లేదురా, కూర్చో. ఒరే చన్నడు నువ్వు చెప్పు. నువ్వు ఇంకా విభక్తుల్లోనే ఉన్నావురా. గురుగారు వాడికి రాదండి, నేను చెబుతాను. సరే చెప్పు. ఒరే రథవా కూర్చోరా, కూర్చో. ఒరే తిన్నడు నువ్వు సరిగా మరి చెప్పు. మామ. ఒరే రథవా కూర్చో. ఒరే గణపతి నువ్వు చెప్పు. పప్పు మామిడికాయ పచ్చలు. నీకు ఎప్పుడు తిండి మీద చేసేనా? కూర్చోరా, కూర్చో. వదవా ఈ రోజుకు ఈ చదువు చాలు కానీ నాకు ఒంటిలో కొద్దిగా కలతగా ఉందిరా, కాళ్ళు పట్టండిరా. అలాగే రే గణపతి గురువు గారికి చేపల తిండి వెయ్యరా.
ఇప్పుడు చూడు ఈ నీకు ముందే కదా చెప్పాను ఆ వెధవల్ని నీ దగ్గర ఉంచుకోవచ్చని. ఇప్పటికైనా నా వెధవల్ని పంపించేయండి. ఆనందం వాళ్ళు బుద్ధిహీనులే, మనమే వాళ్ళను వదిలేస్తే ఎవరు చూసుకుంటారు, ఎక్కడుంటారు, ఏం తింటారు? సరే నీ ఇష్టం, ఎప్పుడైనా నీ మాటలు కాదన్నానా? ఈ రోజు మనం కొత్త పదాలు నేర్చుకుందామా? సరే కన్నడు నువ్వు చెప్పు. అవునండి వారి రోజు గట్టిగా తిననండి. బొల్లు వాళ్ళు అసలే పట్టవండి. మరి మాట చెప్పండి. మొదట్లోనే అలా చెప్పవని ఆడకపోయావా? సరే గున్నడు నువ్వు చెప్పు. నాకు తెలియగలుగుతున్నాను కానీ గట్టిగా అర్థము గొప్పము అవ్వడము కాదు. రెండు మాటలకు ఒకటే అర్థం. అర్థమనే మాట సంస్కృతము, గుర్రమనే మాట తెలుగును. అలాగండి ఈ రెండు మాటలు వచ్చేస్తే తెలుగు సంస్కృతము రెండు భాషలు అయితే ఈ రెండు మాటలు రెండు గడియల్లో కంఠంతో చేసి అప్పచెప్తామండి. అలా చెట్టు కింద కూర్చొని మళ్ళీ గారు. సరే వెళ్ళండి, శబ్దంగా వెళ్ళవే చెప్పండి. నేను ఈలోపు రెండు భాషలే వచ్చేస్తున్నాను మనకి. జాగ్రత్తగా వినరా కన్నా. ఏమిటంటే